నమస్కారం బాలు టీవీకి స్వాగతం। చారిత్రక రాచకొండ సకల దేవతలకు నిలయం। 660 సంవత్సరాల క్రితం రేచర్ల పద్మ వంశీయులు రాజా మూడవ సింగంనేని అతి బలవంతుడు మూడవ సింగ భూపాలుడు కాకతీయ సామ్రాజ్య ధీరోదత్తుడు సైనికాధ్యక్షులు రాచకొండను పరిపాలించిన క్రమంలో శత్రు దురభేద్యంగా కట్టాడ నిర్మాణాలు నిర్మించారు। 150కి పైగా గుళ్ళు గోపురాలు తటాకాలు అనేక శిలా శాసనాలు వేయించారు। అద్భుతమైన శిల్ప సంపద గుళ్ళు గోపురాలపై చెక్కించారు। దేవుళ్లపైన అత్యంత భక్తి ప్రవక్తలు రాజ్య పాలన దేవుళ్లలో ముఖ్యమైనవని శివలింగాలు శ్రీ సాక్షి గణపతులు శ్రీ ఆంజనేయ స్వాములు శ్రీ వీరభద్రుడు శ్రీ సీతారామచంద్ర స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ ఆది మహావిష్ణు వారాలు కాల భైరవులు కుక్కోలలు దిగువన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారాలకు పడమర దిక్కున కుడివైపు అహల్యా నది పరివాహకం ప్రహారీ గోడలకు దిగువన అత్యంత ప్రకృతి శోభాయానం కలిగిన తూర్పునకు మనకు చంద్రలింగం గోచరిస్తోంది। ఈ చంద్రలింగం తూర్పు వైపున ప్రాణహట్టం కలిగి ఉంటుంది। ఇరువైపులా నాగకన్యల దేవతామూర్తులు సాక్షాత్తుగా చూడవచ్చు। వాస్తవంగా రాళ్లలో కూరుకుపోయిన ఈ చంద్రలింగం పట్ల శ్రద్ధ వహించలేదు కొంతమంది భక్తులు రాచప్ప సమితి ఆధ్వర్యంలో ఆరుట్ల వాస్తవ్యులు పూనుకొని ఈ చంద్రలింగం దగ్గర అభిషేకంలో గావించడం వారు పూనుకోవడం పూజలు చేయడం వారి దైవంగా భావించవచ్చును। రాచప్ప సమితి ఆధ్వర్యంలో ఆరుట్ల చింతల శ్రీనివాసుల నేతృత్వంలో నిత్య పూజలు గావించ చురుకగా ఏర్పాట్లు జరుగుతున్నాయి। ఈ క్రమంలో ఆదివారం నాడు గురుస్వాములు భక్తులు పాల్గొని చంద్రలింగేశ్వర స్వామికి ఘనంగా అభిషేకములు భక్తి శ్రద్ధలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః